హెచ్1బి వల్ల అయ్యే స్కామ్స్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏందో ఇప్పుడే తెలుసుకుందాం. ఫస్ట్‌లీ సి2సి, కార్ప్ టు కార్ప్ వినడానికి స్టైల్‌గా ఉంది కదా! మ్యాటర్ కూడా అలానే ఉంటుంది. స్టూడెంట్స్‌ని పిలుస్తారు. వాళ్ళకి మీకు ఎక్స్‌పీరియన్స్ లేదా? నేను నీకు జాబ్ తెప్పిస్తా అని భరోసా ఇస్తారు. కానీ నీకు జాబ్ ఇప్పించినందుకు నాకు 30% నీకు 70% ఓకేనా అంటే ఓకే అంటారు. అలా క్లయింట్ కంపెనీస్ దగ్గరికెళ్ళి మీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయా? చాలా తక్కువ అమౌంట్‌కి మేము మీకు చేసి పెడతాము అంటారు. ఆ క్లయింట్ కంపెనీస్ ఏమంటారు? నాకు తక్కువ ప్రైస్‌కి చేస్తావు కదా! సరే నేను నీకు ఇప్పించేస్తా అంటారు. సో, నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటాడు. వీడు 5 ఇయర్స్ ఫేక్ చేసి పంపిస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ తోటి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది. అంటే 10థ్ క్లాస్ స్టాండర్డ్‌ది. సో, అక్కడ దొరికిపోతాడు స్టూడెంట్ వచ్చేస్తాడు. నెక్స్ట్ మాకు 8 ఇయర్స్ కావాలి అంటాడు. పంపిస్తాడు. నెక్స్ట్ 10 అంటాడు. పంపిస్తాడు. ఫేకే కదా! అలా చేస్తూ ఇప్పుడు మార్కెట్ 13 ఇయర్స్ అడుగుతుంది. ఇలా మార్కెట్ డౌన్ అవడం కారణం వీళ్ళు ఒక మేజర్ పోర్షన్ ప్లే చేస్తున్నారు దాంట్లో. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అండ్ ఇదొక పరిస్థితి అయితే కనుక రెండో సిచ్యువేషన్ ఏంటిది అంటే కనుక వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ క్లయింట్ సైడ్ కంపెనీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్కి నేను నీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్తారు. మీ కాంట్రాక్ట్లో వచ్చిన వాళ్ళందరికీ మీకు జాబ్ ఇప్పించాలి అంటే నాకు కొంచెం పర్సెంటేజ్ కావాలి అంటారు. అది 10% కావచ్చు. అది ఇక్కడ ఏంటిది వీడికి 30% ఇస్తున్నాడు ఎవరికి జాబ్ కావాలి. వాడికి 10% ఇస్తే పోతుంది కదా నాకు జాబ్ వస్తుంది అనుకుంటారు. సో వాడికి వీడికి మిగిలేదంతా ఇంత ఎందుకు వీడు కూడా ట్యాక్సెస్ పే చేయాలి కాబట్టి. ఇదొక కేసు. రెండో కేసు వచ్చేసి ఏదైతే ఫుల్ టైం ఎంప్లాయీ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయో జెన్యున్ కంపెనీస్ వాళ్ళు హెచ్1బి సీక్ చేయాలంటే ఆటోమేటిక్ రిజెక్షన్స్ ఇస్తున్నారు. కానీ హెచ్1బి ప్రైస్ పెరిగిపోతున్నాయి కదా, వాళ్ళకి క్వాలిటీ ఎంప్లాయీ కావాలి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఫ్రెషర్ పెట్టేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ఫ్రెషర్ గాడికి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఏం అడుగుతున్నారా? ఏం చెప్పాలి భయ్య, అదే ఉంది పరిస్థితి. సో అదే అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తారు? ఎవరికైతే జాబ్ కావాలి కదా, వాళ్ళు ఏమంటారంటే ఒక స్టాఫింగ్ ఫర్మ్ వస్తారు. మీరు నాకు అప్ ఫ్రంట్ అమౌంట్ $500 నుండి $2,000 పే చేస్తే కనుక నేను ఈ జాబ్ నీకు తెప్పిస్తాను కపుల్ ఆఫ్ మంత్స్లో అంటారు. అలా వీడి ప్రొఫైల్ మార్కెటింగ్ చేసి వీడిని జాబ్ తెప్పించేస్తా అంటారు. సో అలా వీడు తల ఊపుకుంటూ ఓకే 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 అని చెప్పి వెళ్తారు. సో అలా వీడికి అప్ ఫ్రంట్ పే చేస్తే ఫుల్ టైం వస్తుంది. వీడికి చేయకపోతే C2C అప్పుడప్పుడు బెంచ్లో కూర్చోబెడతాడు. అది పరిస్థితి. ఇలా చేయగానే ఏమవుతుంది అంటే కనుక వీడిక్కడ మనీ మేకింగ్, ఉన్న లూప్ హోల్స్ కూడా వీడు కొత్త విధంగా ఎత్తుక్కొని వస్తున్నాడు. అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటిదంటే ఎవడైతే సెక్యూర్ పొజిషన్లో ఉన్నాడు కంపెనీలో వాడేంటంటే నా పిల్లం నా పిల్లలు నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి నెపోటిజం తోటి ఫేవరెటిజం క్రియేట్ చేసి వాడు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళని సపరేషన్ డిప్రెషన్ గురి చేస్తాడు. అది పరిస్థితి. అసలు హెచ్1బి ఉంటే వరమో శాపమో అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 US.